న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా చాలా వరకు మనకి ఆళ్వార్లు కనిపిస్తారు. అవును. వీరికి సంబంధించి ప్రత్యేకమైన ఏదైనా కథనాలు ఉన్నాయా? అసలు ఎవరు ఈ ఆళ్వార్లు? చాలా ప్రత్యేకమైన కథనాలు ఉంటాయి జయ. విష్ణు ఆలయాలన్నిట్లలో ఆళ్వార్ల సన్నిధి తప్పకుండా ఉంటుంది. విష్ణు భక్తి పరులు ఆళ్వార్లు అంటే అళ్ళాకి దీర్ఘం రాసి కింద వావుతో ఆళ్వారు అనకూడదు, ఆళ్వార్. ఆళ్వార్. ఆళ్వార్ తిరువడిగలే శరణమని వారికి నమస్కారం చేస్తే విష్ణువుకి నమస్కరించినట్టే. భగవత్ సేవ కంటే భాగవత సేవ చాలా గొప్పదని చెప్తారు. ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్ల ప్రస్తావన అంటే గురు పరంపర అన్నమాట. వారే విష్ణువే పరదైవమని, పరతత్వము విష్ణువేనని, శ్రీమన్నారాయణే పరతత్వాన్ని చెప్పదగిన వాడు అని ప్రతిపాదించిన వాళ్ళు. విశిష్టాద్వైత మతాన్ని ప్రతిపాదన వీరి వల్ల జరిగిందనమాట. ఆళ్వారు అంటే తమిళ పదం, ద్రవిడ పదం కదా. జ్ఞాన సముద్రంలో మునిగినవాడు అని, అత్యంత జ్ఞానపరుణ్ణి ఆళ్వారు అనాలి. అయితే విష్ణువే, భగవంతుడే, శ్రీమన్నారాయణే తన సన్నిధిలో ఉన్న వాళ్ళందరినీ భూమి మీద ఇట్లా అవతరింపజేశారని ఒక కథనం చెప్పబడుతుంది. స్వామివారికి సన్నిధిలో నిత్యసూరి గణాలు ఉంటాయి. అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరి గణాలు. అనంతుడంటే ఆదిశేషువు, గరుడుడంటే గరుత్మంతుడు, గరుడాళ్వారు, విశ్వక్సేనుడు స్వామివారి సేనాధిపతి. వీళ్ళు ముగ్గురు అయిందా. స్వామివారికి 5 పంచాయుధాలు ఉన్నాయి, 5 ఆయుధాలు మనకు తెలిసిందే. శంఖము, చక్రము. అవును. వీళ్ళు ముగ్గురు. శంఖం పేరేమో పాంచజన్యము, చక్రం పేరేమో సుదర్శనము. స్వామివారికి ధనుస్సు, గద, ఖడ్గము ఉన్నాయి. ఖడ్గం పేరేమో నందకము, ధనుస్సు పేరు శార్ంగము, గద పేరు కౌమోదకి. 5, 3 నిత్యసూరి గణాలు వాళ్ళు ముగ్గురు. ఇవి 5, 8 మంది వీళ్ళు అయిందా. అక్కడి నుంచి స్వామివారి ఆభరణాలు ఆయన నిత్యము ధరించేవి. ఏం ధరిస్తారు ఆయన? వైజయంతి మాల. వైజయంతి మాల ఒకటి ధరిస్తారా. కౌస్తుభమణి స్వామివారి ధరించేది. తర్వాత ఆయనకి శ్రీవత్సలాంఛనుడు అని చెప్తారు. ఆయనకి ఛాతీ మీద ఒక మచ్చ ఉంటుంది, గోవత్సము వలె ఉన్నటువంటి ఒక మచ్చ, శ్రీవత్సము అంటారు. కౌస్తుభము, శ్రీవత్సము, వైజయంతి వీళ్ళు ముగ్గురు. 8, 3, 11. 12వది అమ్మవారు లక్ష్మీదేవి. స్వామివారితో పాటు ఉండేది ఎవరెవరు? శ్రీదేవి, భూదేవి. అయితే లక్ష్మీ అంశతోటి భూదేవే గోదాదేవిగా అవతరించిందని చెప్తారు. అమ్మవారు భూదేవే అవతరించింది, అందుకని గోదాదేవిని శివసే గోదా అంటేనే భూమి నుంచి పుట్టింది అని. ఈ 12 మందిని, 12 మంది అయ్యారుగా లెక్క. ఈ 12 మందిని భూమి మీద అవతరింపజేశాడు స్వామివారు తనని ప్రతిపాదించేందుకు. ప్రజలు అటు ఇటు వెళ్ళిపోకుండా 4 యుగాలలోనూ, కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగాల్లో, త్రేతాయుగాల్లో ధర్మం నడిచిపోతూనే ఉంటుంది. ద్వాపరయుగం మధ్యకి వచ్చిన దగ్గర నుంచి క్రమంగా ఏమవుతుంది? ధర్మము తరిగిపోతూ ఉంటుంది. కలియుగపు ప్రభావం వచ్చేస్తుంది. కలియుగంలో మానవులు తలా ఒక పక్కకి వెళ్ళిపోతారు. అనేక రకాలైనటువంటి పాషండ మతాలు వస్తాయి. వాటిని అరికట్టి భగవన్మార్గం వైపుకి ప్రజలని, మానవులని నడిపించడానికి భగవంతుడే పూనుకొని తన సన్నిధిలో ఉండేటువంటి ఈ నిత్యసూరి గణంతో పాటు తన ఆయుధ ఆభరణాదులని కూడా ఇట్లా భూలోకంలో పుట్టించారని, వారే ఇక్కడ వెళ్ళమని ఆజ్ఞాపిస్తే స్వామివారి ఆజ్ఞతోటే ఈ భూలోకంలో పుట్టి కొంతమంది యోనిజులుగా, కొంతమంది అయోనిజులుగా కూడా జన్మించారు. కొంతమంది వారంతటి వారే పుట్టిన వాళ్ళు. గోదాదేవి మనకి తులసి చెట్టు మొదట్లో దొరికిందని చెప్తాం కదా. తులసి కాననోద్భవగానే చెప్తారు. ఆమె అక్కడే దొరికింది ఆయనకి. ఎవరికన్నారు? ఏమీ లేదు, తవ్వుతున్నారు, తులసి చెట్ల కోసం తవ్వుతున్నారు, తులసి వనంలోనే దొరికింది ఆవిడ. సీతాదేవి ఎట్లా దొరికింది? అయోనిజుగా. అలాగే గోదాదేవి కూడా అదే విధంగా దొరికింది. ఇలా కొంతమంది దివ్య దంపతులకి పూర్వపుణ్య విశేషం చేత వారికే జన్మించిన వాళ్ళు కొంతమంది ఆళ్వార్లు ఉంటే, కొంతమంది అయోనిజులుగా జన్మించారు. ఈ 12 మందే ఇట్లా భూమి మీద ఉండి ఇలా భగవంతుడిని, ఆయన మార్గానికి ప్రజలని తిప్పారని చెప్పబడుతుంది. అయితే దీంట్లో మొదటి ముగ్గురు మొదలాళ్వార్లుగా చెప్పబడే వాళ్ళు ముగ్గురు, వీళ్ళు ద్వాపర యుగంలోనే పుట్టారు. అందరూ కలియుగంలో పుట్టిన వాళ్ళేం కాదు. ద్వాపర యుగంలో పుట్టిన వాళ్ళు ముగ్గురు గురించి చెప్తారు. మొదలాళ్వార్లనే అంటారు వాళ్ళని. పోయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీళ్ళు ముగ్గురు.
హుహు. ఈ పోయిగై ఆళ్వార్ అనే ఆయన కాసారంలో పుట్టారు. సరోయోగి అంటారు. సరస్సులో ఒక కమలంలో ఇంచి పుట్టారట. పోయిగై ఆళ్వార్లు చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పబడతారు. విచిత్రంగా వీళ్ళు ముగ్గురు ఒకే సంవత్సరంలో ఒక్కసారే వేరువేరు ప్రాంతాల్లో పుట్టారు. జన్మించారు. వేరువేరు ప్రాంతాల్లో జన్మించారు. కానీ వీళ్ళు ముగ్గురు కలిశారు చివరిలో. కొంతకాలం కలిసి ప్రయాణించి, కలిసి భగవద్ దర్శనం, భగవద్ అనుభవాన్ని పొంది, చూసిన పెరుమాళ్ళని కంటితో చూసి ఆయన మీద ముగ్గురు 300 పాసురాలు చెప్పారు. ఈ ఆళ్వార్లు చెప్పిన పాసురాలనే మనం నాలాయిర ప్రబంధంగా చెప్పుకుంటారు. వైష్ణవ గ్రంథాల్లో ప్రధానమైంది ద్రవిడ ప్రబంధమైన నాలాయిరము, చాలా ప్రత్యేకమైంది. అందులో ఈ మొదటి ముగ్గురు ఆళ్వార్లు స్వామివారి దర్శన భాగ్యంతో చేశారట. 1, 2, 300 వరుసగా చెప్పారు. దాని కథ కూడా చాలా విచిత్రంగా కనిపిస్తుంది మనకి. మొదటి పోయిగై ఆళ్వారు సరస్సులో పుట్టారని చెప్పామో, తర్వాత పూదత్తాళ్వారు బండి గురువింద చెట్టు అంటారు. బండి గురువింద అని ఒక రకమైన మాధవీలత అంటారు. ఆ పువ్వులో ఇంచి పుట్టారట. ఓహో! ఆయనేమో ఆ పువ్వులో ఇంచి జన్మించారు. పేయాళ్వారుగా చెప్పబడే 3వ ఆళ్వారు ఈయన ఇంచుమించుగా మనకి మద్రాసు ఇప్పుడు మైలాపూర్గా ఉంది కదా, మైలాపూర్ ఉంది కదా ఒక ప్లేసు, అక్కడ మణికైరవం అని ఒక బావి ఉండేదట. ఆ బావిలో ఒక పద్మంలో నుంచి పుట్టారట. పేయాళ్వారు అంటే ఆయన పేరే, ఈ పేయి అంటే పిచ్చి, తెలుసు కదా నీకు తమిళం. ఆయన ఒక ఏమంటారంటే ఒక ఉన్మాదావస్థలో భగవద్ ఆవేశంలో ఉండేవారు. అందుకని ఆయన పిచ్చివాడు అనుకునేవారు. కానీ పిచ్చి కాదు, అపరిమిత జ్ఞాన స్వరూపం ఆయన. వీళ్ళల్లో ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకున్నవి కూడా కనిపిస్తాయి మనకి. పోయిగై ఆళ్వారు మొదటి నుంచి ఆయన సరోయోగని, కాసార యోగని అలా చెప్పేవాళ్ళు. ఈ రెండో వారినేమో భూతనాథులు అంటారు, భూతయోగి అంటారు రెండో వారిని, పూదత్తాళ్వారిని. ఈ పేయాళ్వారిని మహదాహ్వయులు అంటారు. మహాయోగి, మహదాహ్వయులు ఇలాంటి పేర్లో చెప్పబడతారనమాట. పూదత్తాళ్వారట ఆయన క్రమంగా ఆయన వయసు వచ్చిన తర్వాత, అంటే చిన్నతనం జన్మించి ఆయన దారిన ఆయన ఏమి ఆహారం లేకుండానే పెరిగేవారట. వీళ్ళు ముగ్గురిని గురించి అలాంటి కథలే చెప్తారు. అయితే ఈ పోయిగై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు వీళ్ళు ముగ్గురు మనకి ఒక్కసారే ద్వాపర యుగంలోనే జన్మించారు. ముగ్గురు కూడా వేరువేరు దేవస్థానాలకి సంచారులుగానే ఉండేవారట. విష్ణువు భగవద్ అనుభవం విశేషంగా కలిగి ఉండేది వాళ్ళకి. ఈ పేయాళ్వారు అన్న ఆయన అసలు పుట్టుకతోటే ఒక రకమైన ఉన్మాద స్థితిలో ఉండేవారట. అందుకని పేయి అంటే పిచ్చి కదా, అందుకని పేయాళ్వారనే పిలిచేవారు ఆయన్ని. కానీ అది పిచ్చిగా అలా భావించడానికి వీల్లేదు, విపరీతమైన జ్ఞానం అన్నమాట. వీళ్ళల్లో ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకున్న సందర్భాలు, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న సందర్భాలు కనపడతాయి. ఈ పేయాళ్వారు వీరి తర్వాత వారైన భక్తిసారుల్ని సరిచేసిన గాథ కూడా ఒకటి కనపడుతుంది. భక్తిసారుల కథ చెప్పుకున్నప్పుడు మనం పేయాళ్వారి సంగతి అక్కడ చెప్తాం. అయితే వీళ్ళు ముగ్గురునట ఒకసారి ఒక సందర్భంలో కలిశారు. ఇది ఎక్కడ జరిగింది? ఒక ఊరు వెళ్ళారు, తిరుక్కోవలూరు అలాంటి ఊరు. ఈ తమిళ పేర్లు కదా బాగా చెప్పలేకపోతున్నాను నేను. అయితే ఏమైందట, రాత్రి చీకట్లో వాన పడుతుంటే ఈయన ఒక అరుగు మీద విశ్రమించారట. విశ్రాంతి తీసుకుంటే పడుకోవటానికి బాగానే ఉంది. ఆయన అక్కడ పడుకున్నారు. పడుకుని విష్ణునామ సంకీర్తన చేసుకుంటున్నారు. విశ్రాంతిగా పడుకునేసరికల్లా బయట నుంచి ఇంకో కంఠం వినపడింది ఆయనకి. ఈ వచ్చింది ఎవరు? పోయిగై ఆళ్వారు. వచ్చి ఈ భాగవత భక్తుడికి కూడా ఇక్కడ, భగవద్దాసుడికి కూడా ఇక్కడ అవకాశం ఉందా, నేను కూడా ఇక్కడ తలదాచుకోవచ్చా అంటే, ఈయన ఎప్పుడైతే ఆ కంఠం విన్నారో తనలాగానే విష్ణుభక్తి పరుడు ఒకడు వచ్చాడని ఈయన రండి రండి పర్వాలేదు, ఒకళ్ళైతే పడుకోగలం, ఇద్దరమైతే కూర్చోవచ్చు మనం అని చెప్పి కూర్చుందామని ఆయన్ని లోపలికి పిలిచారు. అదొక చిన్న గుడిసె లాంటిది అనమాట, ఒక అరుగు తాలూకు పంచ. ఆ వాన చీకటి చలి దాని నుంచి రక్షింపబడ్డానికి రెండో ఆయన్ని కూడా లోపలి పిలిచారు. ఇద్దరు చేరుకో పక్కన కూర్చుని మళ్ళీ విష్ణునామ సంకీర్తన చేసుకుంటున్నారు. ఇప్పుడు మూడో మనిషి వచ్చారు అక్కడికి. ఈయనెవరు? పూదత్తాళ్వార్లు. ఆయన కూడా నా విష్ణు సంకీర్తన చేసుకుంటూ వచ్చి ఈ భగవద్దాసుడికి ఇక్కడ అవకాశం లభిస్తుందా తలదాచుకునేందుకు అని అడిగేసరికల్లా వాళ్ళకి తెలిసింది మనలాంటి వాడే అని. దానికి ఏం అభ్యంతరం లేదు, ఇద్దరం కూర్చున్నాం, నువ్వు కూడా వస్తే ముగ్గురు నుంచుంటాం పర్వాలేదు. నుంచుని వానకి చలికి ఇబ్బంది లేకుండా, చీకట్లో ఎక్కడికి వెళ్ళకుండా, రేపొద్దున్న దేవాళ్ళని తెరిచి మనకి దర్శనం లభించే వరకు మనం భగవద్ధ్యానం చేసుకుందాం ముగ్గురు నిలబడి అని ముగ్గురు లోపలికి నుంచున్నారు. నిలబడి విష్ణునామ సంకీర్తన చేసుకుంటున్నారట. చేసుకుంటుంటే కాసేపటికి
ఎవరో నాలుగో వ్యక్తి లోపలికి వచ్చినట్టు తెలిసింది వాళ్ళకి. ఉమ్, మనిషిని అర్థం కాల, ఎవరో తెలియల, వచ్చారు వీళ్ళతో పాటు. వీళ్ళకి ఇరుగ్గా ఉంది అది, కానీ మనిషి స్పర్శ తెలియటల్లా. నాలుగో మనిషి నుంచుంటే తెలియద్దు. ఒక్క కాసేపటికి ఆయన కూడా వచ్చిన ఆయన కూడా విష్ణునామ సంకీర్తన చేస్తున్నాడు. సంకీర్తన శబ్దం వినేసరికి ఒక భగవదావేశం కలిగిందట వీళ్ళకి. ఆ కంఠం అతిమానుషమైనది, అలౌకికమైన కంఠస్వరం అది. వీళ్ళకి ఒక రకమైన ఉద్రేకం వచ్చి ఆ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనిపించింది అనమాట. ఇంకా కంఠాలు పెంచేశారు, పెద్ద పెద్దగా సంకీర్తన చేస్తున్నారు. ఒక 2-3 నిమిషాలు గడిచేశారు కల్లా సర్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట. శ్రీమన్నారాయణుడే శంఖచక్ర గదాపాణిగా వారికి ప్రత్యక్షమయ్యాడు. రాత్రిపూట వానలో చీకట్లో ముగ్గురు తన భక్తులకి స్వరూపంలో స్వామి పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూసి ఎంత ఆనందమో ఎంత సంతోషమో పట్టలేకపోయారట. ముగ్గురు 300 శ్లోకాల పాసురాలని స్వామివారి మీద చదివారు. ఇవేమిటి? మొదలు తిరువందాది, ఇరు తిరువందాది, మూడు తిరువందాది అని చెప్తారు. మొదటిది 100, రెండో 100, మూడో 100. ఈ 100 శ్లోకాలు 100 పాసురాలు ఎలా చెప్పారు? మొదటి పాసురం తాలూకు చివరి భాగం, చివరి పదం రెండో దానికి మొదలనమాట. అంతము ఆది, అంతాది, తిరువంతాది, దాని పేరే అదనమాట. అందాది అంటారు, లేదా అంతాది. మనం తెలుగులో చెప్పుకుంటాం కాబట్టి అంతాది చెప్పుకుంటాం. 300 పాసురాలని స్వామివారి మీద చదివారు. పరమేశ్వరుడిగా శ్రీమన్నారాయణుడి ఆ దర్శనాన్ని లభించటం వల్ల ఇక మహదానందంతో వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆయన మీద ఇవి చెప్పారు. ఈ 4000 ప్రబంధం అని చెప్తారు, ద్రావిడ ప్రబంధం. వైష్ణవంలో ప్రధానంగా చదవలసింది 4000మే. 4 ఆయిరాలు, 4000 పాసురాలు అవి. మనం గోదా తల్లిని గురించి చెప్పుకుంటాం, ఆమె చెప్పింది 30 పాసురాలు. ఈ 30 కాకుండా ఇంకా ఉన్నాయి ఆమెవి, ఇంకా ఉన్నాయి. వటపత్ర సాయి మీద చెప్పినవి అవి ఉన్నాయి. అవి వీరివి. ఇవి కాకుండా వీరు వేరు దేవస్థాల దివ్యదేశాలకు వెళ్ళినప్పుడు, దివ్యదేశాలు ఉన్నాయి కదా 108 దివ్యస్థలాలకు వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారు చెప్పిన అనేక రకాల పాసురాలని కూడా ఈ 4000లోకి చేర్చారు. 700కి పైగా పాసురాలు ఈ మొదలాళ్వార్లుగా చెప్పబడే వీళ్ళ ముగ్గురువి ఉన్నాయట. ఈ విశేషంతో మనం ఆళ్వార్ల గాథలు మొట్టమొదట చెప్పుకోవాలి. మనం ఏదైనా ఒక విష్ణువాలయానికి వెళ్ళామంటే తప్పకుండా అక్కడ ఆళ్వార్ సన్నిధి ఉంటుంది. అవునండి. విశేషమైన పురాతన దేవాలయాల్లో ఆళ్వార్ల సన్నిధులు ఉండటం అంటే బహుశా ఆ దివ్యదేశాన్ని ఆళ్వార్లు సందర్శించటమో, ఆళ్వార్ల ప్రేరేపణతోటి ఆ దేవాలయం నిర్మించబడటమో, వారెక్కడ సిద్ధి పొందటమో, లేదా అక్కడ భగవద్ అనుభవం వారికి కలిగి ఆ స్వామి మరింతగా ప్రజల్లోకి తెలియటము జరిగి ఉండొచ్చు. అందువల్ల ఆళ్వార్ సన్నిధులు ఖచ్చితంగా ఉంచుతారు ప్రత్యేకంగా. ఒక్కొక్క చోట ఒట్టి నమ్మాళ్వార్లో ఒకదే ఉన్నది కూడా మనకు కనపడుతుంది. కొన్ని చోట్ల ముగ్గురు కనిపిస్తారు, కొన్ని చోట్ల 12 ఆళ్వార్లు 12 మంది కనిపిస్తారు. ఎప్పుడైనా ఒక విష్ణువాలయ దర్శనం చేస్తే అక్కడ ఉన్న సన్నిధులన్నీ దర్శించాలి. ఓకే. ఆళ్వార్ సన్నిధి ఉంటే తప్పకుండా వారిని దర్శనం చేస్తేనే ఈ దేవాలయ దర్శన ఫలితం లభిస్తుంది మనకి. మనం లోపలికి వెళ్ళంగానే కుడి చేతి వైపు గరుడాళ్వారు కనపడతారు. వాళ్ళు గరుకుమంతుడి సన్నిధికి ఎదురుగుండానే కదా స్వామి వేంచేపు చేయించుకుంటారు. సాధారణంగా వాళ్ళ తాయార్ల సన్నిధి అటు ఇటు ఉంటుంది. లక్ష్మీదేవి భూదేవి, శ్రీదేవి భూదేవి, లేదా లక్ష్మీదేవి గోదాదేవి, గోదా అమ్మవారి సన్నిధి కనపడుతుంది. ఆ దేవాలయపు పద్ధతిని బట్టి ఏ సన్నిధులు ఉంటే అక్కడ తాయార్ల సన్నిధి, ఆళ్వార్ల సన్నిధి తప్పకుండా చూడాలి. ఒకవేళ క్షేత్రపాలక సన్నిధి ఉంటే అది కూడా చూడాలి. మనం ఈ ఒక చీకటిలో మనకి వెలుతురు చూపించేవాడు గురువు. అజ్ఞానాంధకారంలోంచి మనని జ్ఞానం వైపుకి నడిపించేవాడే గురువు. ఇప్పుడు ఈ వైష్ణవ సిద్ధాంతం ప్రకారం పరతత్వము, పరమేశ్వరుడు అంటే ఈ పరతత్వము, ఈ ప్రపంచాన్ని నిర్మించిన శక్తి శ్రీమన్నారాయణుడే అని ప్రతిపాదించబడింది శ్రీ వైష్ణవ సిద్ధాంతం, విశిష్టాద్వైతం అని చెప్తారు. ఆ దారికి ప్రజలని అక్కడికి మళ్ళించినందుకు ఈ దిక్కుతోచక కొట్టుకునే వాళ్ళందరికీ ఎవరి వల్ల మనం పుట్టాం, ఎవరి దగ్గరికి మనం వెళ్తాం, ఎవరిని మనం ప్రార్థించాలి, ఏ దైవాన్ని మనం తలుచుకోవాలి అనేది మనకి అర్థమయ్యేలాగా చెప్పి పరతత్వ బోధ చేసినందుకు వాళ్ళని గురువులుగా భావించి మనం వారి దర్శనం చేసి తీరాలి. మామూలుగా మనకి వీళ్ళు చెప్తారు, మనం నాయనార్ల గాథలు చెప్పుకుంటాం, ఆళ్వార్ల గాథలు ఇలా చెప్తామా?
ఈ మనకు ఎలా తెలుసు? మన ప్రాంతం వాళ్ళైనా తెలుగు వాళ్ళలో ఎవరున్నారు మనకి? భక్త కన్నప్ప అవును. కనపడతాడు, శివభక్తుడు. విష్ణు భక్తుల్లో మనకి ప్రత్యేకంగా కనపడే వాళ్ళు ఎవరు? మనకి పురాణ గాథల ప్రకారము గజేంద్ర మోక్షం వింటాము, తర్వాత ప్రహ్లాద చరిత్ర వింటాము, అంతేగా, ప్రహ్లాదుడు కదా ఇవి. ఆ తర్వాత ఏం చేస్తాము? ఆంజనేయ స్వామి రామావతారంలో ఆంజనేయుడు, తర్వాత ఏమో భక్త శబరి, గుహుడు, వీళ్ళ కథలే మనకు తెలుసు. అవును. ఇప్పుడు ఈ పురాణ గాథలు కాకుండా మనతో పాటు భూమి మీద పుట్టి మన ముందు తరాలలో ఉండి భగవద్ రామానుజులు మనకి 1000 సంవత్సరాల ముందే, 2000 మొన్నే కదా అవునవును. ఉన్నది. అంటే మన ముందే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మొదలాళ్ళు వారు ఉన్నది ఎప్పుడు? దీంట్లో ద్వాపర యుగంలో ఉన్నారు. అక్కడి నుంచే మొదలైంది ఇది. మనని ఆ దారి మళ్లించినందుకు కృతజ్ఞతగా వారికి నమస్కారమైనా చేసుకోవాలి. ఎక్కడైనా కనపడితే దేవాలయంలో వెళ్ళాం, ఆళ్వార్ తిరువడిగళే శరణమని ఒక నమస్కారం చేసుకుని వారిని ఆచార్యులుగా భావించి వీరొకరు ఉండటం వల్లే మనకి ఈ దారి కనపడింది. విశిష్టాద్వైతం వీరి వల్లే ప్రతిపాదించబడింది, వీరి వల్లే ముందుకు వెళ్ళింది. తర్వాత భగవద్ రామానుజులు దాన్ని అందిపుచ్చుకుని దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లారు. మొదలుపెట్టింది వీళ్ళు. కాబట్టి ఈ మొదలాళ్వార్లని మనం తలుచుకోవాలి. నాకు లభించినంత కథ, నేను చెప్పగలిగినంత కథే చెప్పాను. ఆళ్వార్ల చరిత్రలోని పుస్తకాలు కనపడతాయి. నిదానంగా చదివితే వీరిని గురించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. మనం ఎప్పుడు అలాంటివి తెలుసుకోము. అవునండి. మనకల్లా తెలిసింది గోదాదేవే. ఎందుకంటే సంవత్సరంలో ఒక నెల రోజులు ఆమె సంతకం పెట్టి వదిలిపెట్టింది. అంతే. ఆమె సంతకం వల్ల మనం ఏం చేస్తాం? ఈ నెల రోజులు తిరుపావై వింటాము, అర్థమైతే అవుతుంది, లేకపోతే లేదు. కానీ ఖచ్చితంగా విష్ణువాలయానికి వెళ్ళి ప్రసాదం, ధనుర్మాసము, తర్వాత ఏమో గోదా కళ్యాణము, ఇవన్నీ మనకు కనపడతాయి. తెలుగువారి జీవితాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది వాటికి. వారితో పాటు వీరికంటే ముందున్న ఆళ్వార్ల గాథలు, తర్వాత ఉన్న వాళ్ళని కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆళ్వార్ల మొత్తంలో ఒకే ఒక స్త్రీ స్వరూపం ఈవిడే. ఎందుకంటే లక్ష్మీదేవి, అదే భూదేవి, భగవంతుడు ఆయన ఆజ్ఞతోటే ఆమె భూమి మీద పుట్టి ఈ రకంగా భగవంతుణ్ణి పిలవాలి. ఇట్లా భక్తితో ప్రేమతో భగవంతుణ్ణి కనుక మనం సొంతం చేసుకుంటే మనం భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలుగుతాము అని సింపుల్ వేలో తేలికగా మనకి తెలియచేసింది. కాబట్టి ఆమెను తలుచుకుంటాం. వీళ్ళు ఇంకా ముందు వాళ్ళు ఇలాంటి గాథలు కొన్ని ఉన్నాయి, ప్రత్యేకంగా చెప్పుకుందాం నిదానంగా. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.